కొడాలని. ఒరే నీకు అసలు సిగ్గు ఎగ్గు మానవ మర్యాద లాంటివి ఏమైనా ఉన్నాయేంటి రా అసలు? నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి కదా. పైగా మరి ఎందుకు నువ్వు మహానాడు గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏను పోటీ పడిచాడు అసలు ఆయన పేరు చెప్పి హక్కు ఉంది. నీకేముందిరా మరి పోరంపోకి కదా 2 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ తీసుకున్నప్పుడు తెలియదా నీకు? బీఫామ్ తీసుకున్నాగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. అప్పుడు కడుపు అన్నదనం గడిచినారు పోరంపోకి కదవా. ఏ రోజు నీకు 4 బిస్కెట్లు పడేస్తున్నాడు కదా. మనం ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కుక్కలా మొరగడం కాదు, ఊరకుక్క మాట్లాడితే. అప్పుడే నువ్వు 3 ఏళ్ళు మంత్రిగా చేసి నువ్వు పీకింది ఏంటరా అసలు? నువ్వు 3 సంవత్సరాలు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి సంచుల కోసం 750 కోట్లు నొక్కేశారు. సన్నబియ్యం అన్నావు, నీ అమ్మ మొగుడా అని చెప్పేసి అడుగుతావు మళ్ళీ పోరంపోకు నా కొడక. కడుపుకు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు రా కొంచెదవా. మనిషివేగా నువ్వు. ఏం విమర్శించాలో తెలియాలిగా నీకైనా. కానీ నువ్వు మాట్లాడే భాషను బట్టి మేము మాట్లాడతాం అంతే కదా. పనికి మన పోరంపోక ఎదవం ప్రతి ఎదవా రావడం మహానాడు గురించో లేదంటే చంద్రబాబు నాయుడు గురించో మాట్లాడడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఏం అనట్లేదన్నా ఎవరన్నా. నా కొడక రేపు పొద్దున్న కానీ వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చి టీడీపీ అధికారంలోకి వస్తే రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్తారు నేను. అది గుర్తుపెట్టుకో బాగా.